హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్‌లు మళ్ళీ భారీగా అయితే పెంచారు. మరి ఎంత పెంచారు? మరి ఎప్పుడు ఇస్తున్నారు? 2 నెలల పింఛన్ ఇస్తున్నారా? కొంతమందికి రద్దయ్యాయి. మరి పాతవారి రద్దయ్యాయి, కొత్తవారి రద్దయ్యాయి. మరి ఎప్పుడు ఇస్తున్నారు పాతవారికి, కొత్తవారికి? మరి ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దవుతున్నాయి. మరి 2 నెలల పింఛన్ ఎప్పుడు ఇస్తున్నారు? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ద్వారానే వీడియో బూస్టప్ అవుతుంది. అందరికీ విషయం అనేది తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు, వికలాంగులకి సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల 19 లక్షల మందికి అయితే రద్దయ్యాయండి. వెంటనే మీరు సదరం సర్టిఫికేట్ అయితే చేసుకోండి. అలాగే వితంతువులు కూడా వాళ్ళ బర్త్ డెత్ సర్టిఫికేట్ అయితే చూయించాలి. వాళ్ళకు కూడా రద్దవుతున్నాయి. ఇక వీళ్ళకి 2 నెలల పింఛన్ ఫిబ్రవరి, మార్చ్ పింఛన్ అవుతుంది. మార్చ్, ఏప్రిల్ పింఛన్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 నెలల పింఛన్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఫిబ్రవరి, మార్చ్ పింఛను ఈ ఏప్రిల్ అయితే 2 నెలలు కూడా రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్క నెల మాత్రం ఇప్పుడైతే ఇస్తున్నారండి ప్రస్తుతం అయితే. ఇక కొత్త వారికి కూడా వృద్ధులకి, వితంతువులకి, డయాబెటిస్, హెచ్ఐవి బాధితులకి అందరికీ హార్ట్, కిడ్నీస్ 4,000, వికలాంగులకు 6,000 వీళ్ళకి కూడా జత చేస్తామని